అందరికీ దేవుని పేరిట శుభాభివందనాలు. ఈరోజు మన సబ్జెక్టు పేరు వచ్చేసి హల్లెలూయా అనగానేమి, ఎప్పుడు చెప్పవలెను. మరొకసారి హల్లెలూయా అనగానేమి, ఎప్పుడు చెప్పవలెను. అయితే హల్లెలూయా అనగా ప్రభువుని స్తుతించుడి అని అర్థం. మనకు ఎక్కడ అంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనంలో క్లియర్గా పొందుపరచబడింది. అయితే నూతన నిబంధన మూల భాష ఆదిమ గ్రీకు భాష అని చెప్పవచ్చు. ఆ భాషలో దానికి అర్థం ప్రభువును స్తుతించండి, స్తుతించుడి అని అర్థం వస్తుంది అన్నట్టు. దానికి సంబంధించిన వివరణ ప్రకారం 19వ అధ్యాయంలో ప్రభువుని స్తుతించుడి అని వ్రాయబడిన దానికి మూల భాషలో హల్లెలూయా అని అధ్యాయం క్రింద చిన్న అక్షర రూపంలో ఉంటుంది. ప్రభువుని స్తుతించవలసిన అవసరత అనేది సృష్టి దేవదూతలు కడకు కుమారుల పైన కూడా ఉన్నదని బైబిల్ అంతట్లో వ్రాయబడింది. దేవుని వలన ప్రతి క్షణం ఎన్నెన్నో మేళ్ళు మన బ్రతుకుల్లో జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. సహజంగా మనము భోజనం చేయనప్పుడు, అనుకున్నది సాధించినప్పుడు, అదేవిధంగా గమ్యం చేరినప్పుడు దేవునికి స్తుతులు చెల్లించుట అది కంపల్సరీ, పరిపాటి అనేది ముఖ్యం అన్నట్టు. ప్రతి ఒక్కరు ప్రభువును స్తుతించుట ఎంతైనా అవసరం. మన మనస్సులపై తండ్రి ఆసీనుడై మన కృతజ్ఞతకు ఆయన మురిసిపోతున్న వేళ తండ్రిని భంగపరచు తప్పుడు పనులు మన చేత చేయించుట మన విరోధి అయిన అపవాదికి వెన్నతో పెట్టిన విద్య. స్తుతుల ద్వారా మన కృతజ్ఞతకు మనలను మెచ్చుకోవలసిన తండ్రిని బాహాటంగా అవమానపరుచుతున్నామన్న విషయంను గమనించగలరు. నేడు ప్రపంచంలో చిన్న చిన్న గుంపులు మొదలుకొని భారీ సంఘాలలో ఎక్కువగా ఈ రకమైన తప్పులు చేస్తున్నారు. ఒక కాపరిగా కానీ, సంఘమును నడిపించు నాయకులు కానీ, లేదా ఒక ప్రసంగికుడు కానీ సంఘంలో మాట్లాడుతూ మధ్యన హల్లెలూయా అను పదాన్ని ఉపయోగించుతున్నారు. అలాగూ చెప్పుట మంచిదే. ఎందుకనగా దేవుడు చేసిన ఉపకారములను తలంచుచు హల్లెలూయా, ప్రభువును స్తుతించుడి అని ఎదుట కూర్చున్న వారితో చెప్పినప్పుడు దానికి వారు ప్రతిస్పందించి, దేవా నీకు వందనములు, నీకు కృతజ్ఞతా స్తుతులు, నీకు స్తోత్రం కలుగునుగాక అని చెప్పుటకు వారు కూడా బద్దులన్నట్టు. వారు కూడా హల్లెలూయా అని అదే పదాన్ని తిరిగి చెప్తారు. దానికి అర్థం ఏమనగా అంటే ప్రభువును స్తుతించుడు అని అన్న మాటను విన్నవారు ప్రభువును స్తుతించాలి అని అంటారు అనమాట. కానీ వారు తమకు చెప్పిన వాటిలో మరలా ప్రభువుని స్తుతించుడు అని చెప్పుట ఒక నవ్వులాటగా, హాస్యాస్పదంగా కదా. సో దురదృష్టకర పరిమాణం కూడా ఇరు వర్గాలు హల్లెలూయా అనగా ప్రభువుని స్తుతించుడి అని అంటే తిరిగి ప్రభువుని స్తుతించుడి అని అన్నమాట. తుదకు ప్రభువును స్తుతించేది ఎవరు? హల్లెలూయా అని ఆయన అంటాడు. పాస్టర్ కానీ, పెద్ద పోస్టులో ఉన్నవారు, సంఘ కాపర్లు ఎవరైనా సరే, కింద ఉన్నవారు కూడా హల్లెలూయా అంటారు. ఆయన హల్లెలూయా అంటాడు, కింద ఉన్న ఆయన హల్లెలూయా అంటాడు. మరి ప్రభువుని తుదకు ఎవరు స్తుతిస్తారు? కడకు అక్కడ కూర్చున్న వారిలోని వారంతా హల్లెలూయా హల్లెలూయా అంటే ఎవరినో ప్రభువును స్తుతించమంటున్నారో తప్ప వారు నువ్వు ప్రభువును స్తుతించు అని హల్లెలూయా అని పాస్టర్ అంటాడు, హల్లెలూయా అని ఆ కిందున్న మనుషులు అంటారు. ఇద్దరు హల్లెలూయా అంటారు, నువ్వు ప్రభువును స్తుతించు అని ఇద్దరికిద్దరు చెప్పుకుంటారు తప్ప వారు మాత్రం ప్రభువును స్తుతించటం లేదని మనకు అర్థమవుతుంది. ఎవరికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసి ఉన్నదో అని వారికి చెందనీయకుండా మనలను
అతి తెలివిగా తన మంత్రం చేత ఏదైనా వనంలో అది దంపతులను మోసగించినట్లు మనలను కూడా కీర్తి చేత మోసగించుతున్నదని దాని మా మోసగించుతున్నదన్న మాట తేటతెల్లమగుచుంది. తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దాన్నంతటికీ పైగా అపవాది తన్ను తాను హెచ్చించుకొనుచు తానే దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు కడకు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను దాని అనుచరులలో ఏ ఒక్కడిని మిమ్మను మోసపరచనీయకుడి అనే మాట మనము స్పష్టంగా తెలుసుకున్నాం. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనానికి వచ్చినట్లయితే, సాతాను తంత్రములను మీరు ఎరగని వారు కాదు అని కూడా అక్కడ క్లియర్గా తెలియపరచబడటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మొదట ఆదాము అవ్వను సృష్టించిన దేవుడు ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత, అంటే ప్రపంచంలో అందరి మానవుల కంటే ముందు ఆదాము అవ్వను సృష్టించాడు. వారి ద్వారానే మనం అందరం వచ్చాము. సో ఆదాము అవ్వను సృష్టించినప్పుడు ఆదాము అవ్వతోటే సాతాను తప్పు చేయించింది అని ఇక్కడ పొందుపరచడం జరిగింది. అదేవిధంగా భూమి మీద ఉన్న మనుషులు మనం ఎంతటి వారమని అక్కడ అర్థమవుతుంది. ఈ విషయాన్ని అందరు గ్రహించగలరు. ఎందుకంటే చర్చిలలో, సంఘాలలో హల్లెలూయా అని ఒకరు పాస్టర్ అంటే, లేకపోతే సంఘంలో పెద్దవారు ఎవరైనా ఉంటే సువార్త ప్రకటించేవారు, వాళ్ళు చెప్పినప్పుడు కిందున్నవారు ప్రభువును స్తుతించుడి అని తెలియపరచాలి. కిందున్నవారు హల్లెలూయా అంటనంటే మాస్టర్ కానీ ప్రభువుని స్తుతించండి, ప్రభుకి స్తోత్రము అని ఇద్దట్లో ఎవరో ఒకరు తెలియపరచాలి. ఇద్దరు హల్లెలూయా హల్లెలూయా అంటానంటే నువ్వు ప్రభువును స్తుతించని ఒకరికొకరు చెప్పుకున్నట్టు ఉంటుంది. దీనికి అర్థం ఇదన్నమాట. సో ఇది విని విశ్వసించి మారు మనసు పొంది ఇదొక చిన్న బైబిల్లోని ఒక విషయాన్ని గ్రహించి తెలుసుకునగలరని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇది అంత్యకాల పిలుపు, చివరి గడియ మేలుకొల్పు.